ప్రేమతో మొదలైన మా జీవితాలు ప్రేమని కోరుతూ ప్రేమ కోసం విడిపోయాయి. తొలకరి జల్లులు కురుస్తాయనుకుంటే వడగళ్ల వన్నలు పలకరించాయి. బాధల్లో ఉన్నప్పుడే బంధం విలువ, అనారోగ్యంతో ఉన్నప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తాయంటారు. కలిసి బతకాలని మొదలుపెట్టిన మా జీవితంలో కలిసి కట్టుకున్న ఇల్లిది. ఎన్నో తీపి జ్ఞాపకాలకే కాదు, చేదు అనుభవాలకు కూడా సాక్ష్యంగా ఉంది. ఇంట్లో మనకు మనశ్శాంతి లేనప్పుడు ఈ ఇల్లే ఎందుకని అమ్మకానికి పెట్టాను. ఇదిగో ఇంటి తాళాలు. నువ్వు అజిత ఇంటిని అమ్మకానికి పెట్టారని తెలిసింది, అందుకే కేసు తీసుకున్నాను. కానీ మామగారు, నా కూతురు గురించి తెలుసు, నీ గురించి కూడా తెలుసు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమే, కానీ ఆవేశంతో మీ ఇద్దరు అసలేమీ ఆలోచించట్లా. పెళ్లి చేసుకున్న అమ్మాయిని, కట్టుకున్న ఇంటిని వదిలేయడం అంటే కూల్ డ్రింక్ కూల్గా లేదని వాపసు ఇచ్చినంత సులభం కాదు నాయన. బంధం మనసుకు సంబంధించింది. బాంధవ్యం తరతరాలకి నిలిచిపోయేది. అనుబంధం అనుభవంతో పెరిగేది. ఖాళీ ఇల్లు అది. కాస్త సమయం అక్కడ కూడా వెచ్చించు. ఆ గోడలు మీ ప్రేమ గుసగుసలను, ఆ స్తంభాలు మీ ఇద్దరూ ఒకరికొకరు చేసుకున్న ప్రమాణాలను, ఇలా ఎన్నో మధుర క్షణాలను గుర్తు చేస్తాయి. మీ జీవితంలో మార్పు వస్తుందనే బలమైన నమ్మకాన్ని ఈ తాళం చెవితో వదిలి వెళ్ళిపోతున్నాను. Look, I'm talking to you. I don't want to talk to you. నన్ను అసలు పట్టించుకోవా? అయినా అందరి ముందు అరిచేటప్పుడు గుర్తు రాలేదా నీకు అసలు? అది అఫీషియల్ గా జరుగుతున్న మా ఆఫీస్ పార్టీ, ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ ఏం కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? 3 గంటల నుంచి నా ముఖం కూడా చూడలేదు. కనీసం నేనున్నానన్న విషయం అన్నా గుర్తుందా నీకు? తిన్నానా లేదా అని కూడా చెక్ చేయవా? ఆ పార్టీ మన కోసం కాదు, ఫారెన్ డెలిగేట్స్ కోసం అని చెప్తుంటే వినవెందుకు? ఏం అడిగాను నిన్ను? టైం తప్ప? నా కోసం టైం కేటాయించలేని వాడివి నన్ను ఎందుకు అక్కడికి తీసుకెళ్ళావు? చెప్పు, ఎందుకు తీసుకెళ్ళావు? క్షమించు మహాతల్లి, తప్పు నాదే. 24 గంటలు మన కోసం ఆలోచిస్తూ ఉంటే ఆ పని కనబడలేదు నీకు. నా పని ఒత్తిడితోడు ఇంట్లో ఈ రామాయణం. నీ పని ఒత్తిడికి నేను కారణం కాదు, నన్ను అనకు. నా దరిద్రం ఇలా తగలడింది. జస్ట్ లీవ్ మీ అలోన్. ఎందుకో ఇల్లు ఇల్లులాగా అనిపించడం లేదు. ఇంట్లో కేవలం వస్తువులు మాత్రమే ఉంటే సరిపోతుందా? తనని మిస్ అవుతున్న ఫీలింగ్ నాకంటే బాగా ఈ ఇంటిని చూస్తేనే తెలుస్తుంది. ఒక్కసారిగా ఏర్పడిన ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను. తన లేని లోటు నాకిప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. క్యాలెండర్లో నాకిప్పుడు తారీఖులు కాదు, ఇంటి బడ్జెట్ కనబడుతుంది. కిరాణా సరుకులు, పాలు, పనివాడి జీతం, గ్యాస్ సిలిండర్, ఇస్త్రీ బట్టలు. అదేంటో ఇవన్నీ నాకు తెలియకుండానే వచ్చి నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. ఈ ఇల్లు మా ఇల్లులాగే లేదు.
వెలుతురు నుంచి, తన ప్రేమ నుంచి పారిపోయిన పిరికివాడిని. పనులు బాధ్యతలు తనంతరగా తాను వచ్చి తన వల్లే సజావుగా సాగిపోయాయి. తన ఉనికిని ప్రేమని గౌరవించలేకపోయాను. తనకి కోపం ఎక్కువని తెలిసే కదా ప్రేమించింది. నా ప్రేమ, నా మెచ్యూరిటీ ఏమైపోయాయి? ఒంటరితనం చాలా భయంకరమైనది. ఎంతంటే కంటి నుండి వచ్చే కన్నీరును కూడా తుడుచుకోలేనంత. తను లేని నా మనసు కూడా ఈ మొక్కలాగే వాడిపోతుంది. మొక్కకు నీరు పోసి నేనైతే బ్రతికించగలిగాను, కానీ నా మనసును బ్రతికించడానికి మాత్రం మళ్ళీ తను రావాల్సిందే. తప్పు చేశాను అదిత, నన్ను క్షమించవా? నా సామాన్లన్నీ తీసుకెళ్ళా, ఈ మొక్కను మాత్రం మర్చిపోయాను. తీసుకెళ్ళాలి. మొక్కతో పాటే నా ప్రేమను కూడా తీసుకెళ్ళవా ప్లీజ్? ఐఎమ్ సారీ. I miss you.